దేవుణ్ణి వెంబడించిన విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు అనుగ్రహించిన కుటుంబ బాధ్యత చాలా విలువైనది. కనుక భర్త భార్య ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరికి ఒకరు తగ్గించుకోవాలి, ఒకరికి ఒకరు క్షమాపణ కలిగి ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఆమేన్. సరే, వాళ్ళ కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించాలి, అది వాళ్ళ బాధ్యత. సరే, దేవుడు ఏదైతే అప్పగించాడో ఆ బాధ్యతలు నిర్వర్తించాలి. అలా చేయకపోతే దేవుని దృష్టిలో దేవుడు అంటాడు, నీ దేవుడైన యెహోవా నీ మీద ఏం చేయబోతున్నాడు? వ్యాజ్యం ఆడబోతున్నాడు. సరే, ఆమె పక్షంగా దేవుడు నీ మీద వ్యాజ్యం ఆడతాడని చదువుకున్నాం మనం. కనుక మరి కుటుంబము అనేది దేవుడు పెట్టిన ఒక గొప్ప భాగ్యము. కనుక ఇప్పుడు మనం చదువుకున్న జకరియా ఎలిజబెతులు ఎవరయ్యా అంటే లేవి కుటుంబం నుంచి వచ్చారు, యాజకులుగా ఉన్నారు, బహుకాలము గడిచిన వృద్ధులు, కానీ పిల్లలు లేరు. ఇప్పుడు జకరియా ఎలిజబెతులు వృద్ధాప్యం వచ్చే వరకు కాముకున్నాడు దేవుడు. ఇప్పుడు యేసు ప్రభువారు రావడానికి ముందు 6 నెలలు ముందుగా వచ్చిన వాడే ఈ యోహాను. కనుక జకరియా ఎలిజబెతులు దేవుడు వారిని గొడ్రాలుగా ఉంది. కారణం ఎందుకంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. చూడండి, అంటే వీళ్ళు ఎంతకాలం ఎంత భరించుంటారో, ఎన్ని అవమానాలు భరించుంటారో, ఎన్ని నిందలు భరించుంటారో, ఎన్ని ప్రతికూల పరిస్థితులు భరించారో. అందుకే చెప్తుంటాను, దేవుని ప్రభు బిడ్డలుగా మన జీవితాల్లో ఒకవేళ కొన్ని సమస్యలతో ఉన్నప్పటికీ, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో భయపడొద్దు. ఎందుకంటే మనము దేవుని దృష్టిలో ఏమై ఉండాలి? నిరపరాధులమై ఉండాలి, నీతిమంతులుగా కాపాడుకున్నారు. వృద్ధాప్యం వచ్చే వరకు వారి యొక్క జీవితాన్ని కాపాడుకున్నారు. ఈరోజు ఎవరైతే పశ్చాత్తాపడి తమ బలహీనతల మీద ఒప్పుకుంటూ, అయ్యో నేనే అపవిత్రుడను, నేనే అవిధేయురాలను అని ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారో వారిని క్షమించున్నాయి, అంగీకరించున్నాయి, ఆశీర్వదించాయి. జకరియా ఎలిజబెతుల వలె కుటుంబాలు కట్టబడాలి. కృపదయచేయండి. మాటల ద్వారా బిడ్డల హృదయాలు ముద్ర వేయమని, దీవించమని, చేతులకు అప్పగించుకోండి. అయ్యా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించు, పేరు పేరున దర్శించున్నాయి, దీవించండి నాయన. తండ్రి, ఈరోజు ఎవరైతే హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతూ ఏదో ఒప్పుకొని దిద్దుకుంటున్నారో వారిని మీరు క్షమించండి, అంగీకరించండి, ఆశీర్వదించండి. మీకు మహిమ, కుటుంబాలకు దీవెన.